శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి నవల 22వ భాగము. రచన శ్రీ ఇచ్చాపురపు రామచంద్రం గారు. తేజసింగుకి ఉత్తరంలో రాసిన ప్రకారం మరునాడు మధ్యాహ్నం 3 గంటలు కాకుండానే జలతారు తలపాగా, పైన కాశ్మీర్ శాలువ, ముఖం మీద గంధాక్షతలు, పెద్ద గడ్డం, మీసాలు, మలయాళ దేశపు జ్యోతిష్య పండితుడి వేషంలో బయలుదేరాను. నేరుగా దత్తాత్రేయ మహారాజుండే కోటకు పోయాను. కావలివారు ఆప్ చేయగా నేను మలయాళపు దేశపు జ్యోతిష్య పండితుడిని, మహారాజుల దర్శనం కోరి వచ్చాను అన్నాను. వారు లోపలికి పోయి వచ్చి ప్రభువుల సెలవు అయ్యింది, దర్శనానికి రావచ్చు అన్నారు. రాజుగారి వద్దకు తీసుకుపోబడ్డాను. మా నాయన అక్కడి సైన్యంలో పనిచేసినప్పుడు కోటకి కొన్నిసార్లు వెళ్ళాను, కానీ ఎప్పుడు మహారాజు దర్శనం కాలేదు. అందుచేత ఆయనని చూడడం అదే మొదటిసారి. 50 ఏళ్ళు పైబడి ఉంటాయి. స్థుర ద్రూపి, బలాఢ్యుడు. ఆయన దగ్గర సుమారు 18 ఏళ్ల ఈడుకల యువకుడు రాజచిహ్నాలతో ఉన్నాడు. అతను యువరాజై ఉంటాడు అనుకున్నాను. ప్రభువులకి నమస్కారాలు అన్నాను. కూర్చోమన్నారు. మీరు మలయాళ దేశపు జ్యోతిష్య పండితులా అన్నారు. చిత్తం అన్నాను. ఆంధ్ర భాష బాగా మాట్లాడుతున్నారు. చిన్నతనంలోనే ఈ దేశం వచ్చేయడం వల్ల అన్నాను. రేఖలు పరిశీలించి సాముద్రికం చెబుతారా అన్నారు. అందులో ప్రత్యేక నిపుణత సంపాదించాను అని నేననగానే ఆయన చెయ్యి అందించాడు. ఒక్క నిమిషం ఆలోచన నటించి, తమరు భోగపురుషులు, కళత్ర నష్టమయ్యింది, ఏకైక పుత్రుడు, మీకు మించిన ప్రతిభాశాలి, కీర్తివంతుడు కాగలడు. మీకు రాజకార్యములందు కానీ రాజ్య విస్తీర్ణము నందు కానీ కాంక్ష లేదు. దేశం ఇప్పుడు అరాచకమై అల్లకొల్లోలంగా ఉన్నందున తమరిప్పుడు కొంత స్థిమితం తప్పి ఉన్నారు. మహారాజు విభ్రాంతుడై అదంతా నా పాండిత్యమే అని నమ్మాడు. దేశం అరాచకం కావడానికి కారణమేమిటి? యువరాజు తెలివిగా అడిగాడు. కొంతవరకు చోరబాధ, కొంత సైన్యాధిపతి అశక్తత దేశంలో అశాంతికి కారణాలయ్యాయి అన్నాను. ఇలా ఎంతకాలం ఉంటుంది అన్నారు మహారాజు. 1 ఏడాదికి లోపు, ఆ తరువాత అన్నీ చక్కబడగలవు అన్నాను. నియమిత వేళ దాటిపోతుందని నేను కంగారు పడుతుంటే మహారాజు, రండి మీకు సైన్యాధిపతితో పరిచయం చేస్తాను అంటూ స్వయంగా నన్ను వెంటబెట్టుకుని దగ్గరలోనే ఉన్న తేజసింగు మందిరానికి తీసుకువెళ్ళాడు. తేజసింగు తన మందిరం చుట్టూ చేయించిన బందోబస్తుకి నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అడుగుకొక యుద్ధభటుడు, భటుడికి 2 కత్తులు, ఈగ కూడా లోపలికి చొరబడడానికి వీలు లేనంత కట్టుదిట్టంగా ఉందక్కడ. నన్ను ప్రత్యేక మార్గం ద్వారా తీసుకువెళ్లారు. కత్తి పట్టుకున్న అంగరక్షకులు సుమారు 100. మధ్య తేజసింగు కత్తి పట్టుకొని కూర్చున్నాడు. ఆ ఏర్పాట్లకు మహారాజు సైతం ఆశ్చర్యపోయాడు. తనకి నమస్కరించిన తేజసింగుని, ఈ దినం ఏమిటి విశేషం? రాజధానిలోని సైనిక దళాలన్నీ మన మందిరం చుట్టూ ప్రహరా ఉండడానికి కారణమేమిటి అని అడిగాడు మహారాజు. ప్రభు, దీనిని తమకు తర్వాత మనవి చేసుకుంటాను. సరే, వీరు మలయాళ దేశపు జ్యోతిష్య పండితులు. నా రేఖలు చూసి విషయాలు బహు చక్కగా చెప్పగలిగారని నీ దగ్గరకు తీసుకొచ్చాను. నువ్వు కూడా ముఖ్యమైన విషయాలు అడిగి తెలుసుకుని వీరికి తగిన రీతిని సత్కరించి పంపు అని నన్ను వదిలి వెళ్ళిపోతుంటే, మహారాజా, పరదేశీయుణ్ణి కనుక భయపడుతున్నాను. ఇంత బందోబస్తు, ఇన్ని విచ్చుకత్తులు, పహారా దాటి నేను వెలుపలికి ఎలా పోగలను అని భయంగా అడిగాను. మహారాజు నవ్వి, నీకేమీ భయం లేదు. ఇదిగో ఈ ముద్రికను దగ్గరుంచుకో. నిన్నెవరూ అడ్డు పెట్టరు. నీ ఇష్టం వచ్చినప్పుడు సురక్షితంగా బయటకు పోవచ్చు అని తన వద్దనున్న ముద్రిక నీయగా నేను దానిని భద్రపరుచుకొని తేజసింగు వద్దకు వచ్చాను. అతను తన చేతిని నాకు అందించాడు. నాకు వ్యవధి లేదు, 5 నిమిషాలలో మీరు చెప్పగలిగింది చెప్పి వెళ్ళిపోండి అన్నాడు. తమరిప్పుడు ఒక గొప్ప చిక్కుల్లో చిక్కుకున్నారు అన్నాను. తేజసింగు తెల్లబోయాడు. తమకి ప్రాణభయం ఎంతమాత్రమూ లేదు, కానీ తమరే శత్రువు గురించి ఇంత బందోబస్తు చేసుకుని జాగ్రత్తతో ఉన్నారో ఆ శత్రువు రానే వచ్చాడు, తన పని తాను నెరవేర్చుకునే ఉన్నాడు అని నేననేసరికి తేజసింగు రౌద్రాకారం దాల్చి
కత్తి జులిపించుకుంటూ, వచ్చాడా? ఏది? ఎక్కడా? ఓరి ధీరమల్లు, నీ కంఠాన్ని ఇప్పుడే నా కత్తికి ఎరవేస్తా అని పరిగెత్తాడు. పట్టుకోండి, పట్టుకోండి, నరకండి, నరకండి అంటూ అతను గర్జిస్తూ సైనిక దళాలలోకి ఉరికేసరికి మందిరంలో ఉన్న వారంతా అతని వెనకపడి బయటకు పోయారు. మందిరం ఖాళీ. నవరత్న ఖచ్చితాలైన కొన్ని ఆభరణాలని, బంగారు నగలని 2 పెద్ద మూటలు కట్టి భవనం పైభాగానికి పోయి, భవనానికి వెనకతట్టున్న ఎందుకైనా మంచిదని యాభానగర సిపాయిల దుస్తుల్లో సిద్ధంగా ఉంచిన నా అనుచరుల కందేలా సమయం చూసి ఆ మూటలు విసిరాను. నేను నేర్పుగా ఒక గుర్రం మీదకు ఉరికాను. గుర్రం మీద నన్ను కానీ నా అనుచరులను కానీ పాలాక్షుడు కూడా పట్టలేడు. అలాంటి ప్రత్యేక తర్ఫీదు పొందాం. నేను, మా రౌతులు, నేను యాభానగరం సరిహద్దులు దాటిపోయాం. మందిరంలోని వెలలేని ఆభరణాలు, ధనము అపహరించబడడం, తాము తిరిగి వచ్చేసరికి మందిరమంతా చిందరవందర కావడం, జ్యోతిష్య పండితుడు మాయమవ్వడం, ఈ విపరీతాల గురించి తేజసింగు మహారాజు ఏమనుకుంటున్నారో నేను నియమించిన గూఢచారులు తెలుసుకువచ్చారు. మందిరాన్ని దోచుకున్న సంగతి గమనించారు. అది ఏ విధంగా జరిగిందో మాత్రం ఊహించలేకపోయారు. జ్యోతిష్య పండితుడి విషయంలో అనుమానమే తప్ప ఖచ్చితంగా తేల్చుకోలేకపోయారు. తేజసింగు అవివేకానికి ఇంతవరకు నన్ను పట్టుకోలేకపోయినా అసమర్థతకి రాజు అతన్ని ముక్క చివాట్లు వేశాడని, దేశమంతా అల్లకల్లోలమైపోతుంటే అన్ని వేల సైనిక దళాలు, అపరాధ పరిశోధక బృందములు ఏం చేస్తున్నారని ముందుగా హెచ్చరించి మరీ పట్టపగలు తన మందిరాన్ని దోచుకున్న వాడిని పట్టుకోలేకపోవడం పూర్తిగా చేతగానితనమని మహారాజు, యువరాజు కూడా తేజసింగుని అనేక విధాల నిందించారని, అందుకు పౌరుషపడి తేజసింగు నన్ను పట్టుకుందుకు తానే స్వయంగా బయలుదేరబోతున్నాడని, యువరాజు కూడా బయలుదేరవచ్చునని గూఢచారులు తెలియజేయడంతో నేను జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కలిగింది. మనం ఇప్పుడు కూర్చున్న ఈ పాకని, దీనికి సంబంధించిన రహస్య మందిరాన్ని ముందుగా సంరక్షించుకోవలసి ఉంది. ఎందుకంటే నేను దోచుకొంచిన ధనమంతా ఇక్కడే భద్రపరచబడి ఉంది. అంచేత గుడిసెను తీసి పారేసి నేలలా అమర్చబడిన ఈ ఇనపరేకుని మాత్రం ఈ ప్రకారమే ఉంచాను. పైన కొంత గడ్డి, ఆకులు పడేస్తే ఇది నేలలాగే కనిపిస్తుంది. కానీ లోపల నా పాతాళ మందిరము సిబ్బంది ఉన్నట్లు ఎవ్వరికీ తెలియదు. రాజధానిలో ఉంటే ఎప్పటికప్పుడు శత్రు విశేషాలని తెలుసుకోవచ్చునని నా నివాసం యాభానగరం మార్చేసి అక్కడ చిన్న గాజుల దుకాణం ఒకటి పెట్టాను. నా వేషం, నా వ్యాపారానికి సరిపడేటట్లు మార్చేశాను. గాజుల దుకాణం అయితే మగవాళ్లతో ఎటువంటి సంబంధము ఉండదు. నా దగ్గరికి మగవాడు వస్తే అనుమానించవచ్చు. ఇంతకాలము మా అమ్మకి చేసిన వాగ్దానం ప్రకారం వారానికి ఒకసారి అపరంజిపల్లెకు పోయి వారిని చూసి వారికి అవసరమైన ధనమిస్తూ వాళ్ళ దరిద్రం పోగొట్టాను. నేను చేస్తున్న పని మా వాళ్ళెవరికీ తెలియదు. నా శిరస్సు ఖండించిన వారికి 1,00,000 వరహాల బహుమతి. ఆనాడు నేను వడ్డీ వ్యాపారుణ్ణి రక్తాలు కారేలా కొట్టినందుకే అని వాళ్ళ ఉద్దేశం. వారానికి ఒకసారి వాళ్ళని చూడడమే వాళ్ళకి కావలసింది. అపరాధ పరిశోధకులు కానీ, రక్షక భటులు కానీ నా గురించి అడిగితే తమకేమీ తెలియదని చెప్పడమే వారికి తెలుసు. రాజవీధి నడుమలో ఒక వృద్ధ వ్యాపారస్తుడిలా పెద్ద గడ్డం, పట్టె వర్ధనాలు పెట్టుకొని గాజుల దుకాణంలో కూర్చోవడం, రామభక్తుడిలా శ్రీరామ రామ అంటూ జపం చేయడము నాలో నాకే నవ్వు తెప్పించేది. ముసలాన్ని, రామభక్తుణ్ణి కనుక నగర స్త్రీలు, కోటదాసీలు అందరూ నా దగ్గరికి నిస్సంకోచంగా వచ్చేవారు. వారి నుంచి యుక్తిగా కోటలోని బోగట్టాలడిగి తెలుసుకునేవాడిని. అలాగే తేజసింగు, యువరాజు, అశ్విని కుమార్ నన్ను పట్టుకుందుకు సర్వ సన్నాహాలతోనూ నగరం వదిలి బయలుదేరారని తెలిసింది. రాజవీధిలో ఠేవీని వేసు కూర్చున్న ధీరమల్లుని వదిలి కొండలు, అడవులు వెతకడానికి వెళ్ళారు వీరులు అని లోపల నవ్వుకున్నాను. ఒకరోజు కోటలో నుంచి పరిచయమున్న దాసి వచ్చి, తాత కోటలోకి రాగలవా అంది. ముసలాన్ని ఈ గాజులన్నీ మోసుకుని ఎలా రాగలను అన్నాను. వచ్చావంటే ఎక్కువ గాజులు ఖర్చవుతాయి. మా సుమబాల దాసీలు అందరూ తొడిగించుకుంటారు అన్నది. నువ్వెవరి దాసీవి అన్నాను.
సుమబాల దాసిని అన్నది. సుమబాలంటే ఎవరు అన్నాను. సేనాధిపతి తేజసింగు కూతురు. ధీరమల్లును చంపడమో పెళ్లాడ్డమో అని పంతం పట్టిన పడుచు అన్నది. ధీరమల్లెవరు అన్నాను. ధీరమల్లు పేరే వినలేదా? చిన్న పిల్లవాడికి కూడా తెలుసునే. వాడో గజదొంగ. దేశంలో ఉండే భాగ్యవంతుల్ని దోచుకుంటూ పాలాక్షుడికి కూడా పట్టుబడకుండా తిరుగుతున్నాడు. ఆ గొడవంతా దేనికిలే కానీ గాజులు అట్టుకొని కోటకొస్తావా రావా అన్నది. గంప నువ్వెత్తుకుంటే నేను మెల్లగా నడిచొస్తాను అన్నాను. ఆమె నేనమర్చిన గాజుల గంపను నెత్తిమీద పెట్టుకొని ముందు నన్ను తేజసింగు మందిరానికి తీసుకెళ్ళింది. సుమబాల జీరాడుతున్న కురులతో వచ్చింది. జాలి పడుతూ దాసి నెత్తిమీది గంప దించాను. చాలా మంచి గాజులున్నాయే అంటూ ఏరుకోసాగింది ఆమె. జుట్టు ముడేసుకోరాదండమ్మా ఏమీ ఎరగనట్లు అడిగాను. ఈ జుట్టుకి ఇంకొక 6 మాసాల వ్యవధిందిలే, అప్పటికటో ఇటో తేలిపోతుంది అన్నది. అంటే ఏమన్నా వ్రతమా అండి అన్నాను. వ్రతమే. ధీరమల్లు చావడమో నేను వాణ్ణి పెళ్లాడడమో ఏదో ఒకటి అవుతుంది అప్పటికి. ధీరమల్లు ఎక్కడా చస్తాడులేండి అన్నాను. చావకపోతే నేను పెళ్లి చేసుకుంటా అన్నది. వాడు ఒప్పుకోవద్దండి అన్నాను. ఒప్పుకోకపోతే వాడి పాదాల దగ్గర నన్ను నేను పొడుచుకొని చచ్చిపోతా. ఓహో, మహా గొప్ప పంతం పట్టారు బుల్లెమ్మగారు అన్నాను. ఆ గొడవంతా దేనికి కానీ ఈ జత ధరెంతో చెప్పు అన్నీ దాసి అడిగింది. ఎన్నో మార్లు పట్టుకొచ్చావు, నీకు ధరలు తెలియవా అన్నాను. వాటికైనా డబ్బిచ్చి పంపావే. సుమబాల గాజులేరుకోవడంలో ఆమె వజ్రపు టుంగరం జారి గాజుల గంపలో పడింది. నేను నాతోన వచ్చేస్తూ చాలా గాజులు ఖర్చు అవుతాయన్నావే అని అడిగాను. అలా అంటే కానీ నువ్వు రావని రాజుగారి దాసీలకిప్పుడు తీరిక లేదు, మరోమారు చూద్దాం అంది. నేను నా దుకాణానికి వచ్చేటప్పటికి రహస్య మందిరం నుంచి నా గూఢచారి వచ్చి తేజసింగికి మన జాడలేవి తెలియకపోవడంతో అతను తిరుగుముఖం పట్టాడు. యువరాజు మాత్రం మరో ప్రాంతంలో తిరుగుతున్నాడు అని చెప్పి వెళ్ళిపోయాడు. కొన్ని నిమిషాలకి సుమబాల దాసి పరిగెత్తుకు వచ్చి, మా సుమబాల వజ్రపు టుంగరం నీ గంపలో పడిందా తాత అని అడిగింది కంగారు పడుతూ. వజ్రపు టుంగరమా? నాకేం తెలుసు, గాజులు గంప అక్కడే ఉన్నాయి చూసుకో అనేశాను. అది అవన్నీ వెతికి లేదు, అది ఎక్కడ పోయిందో. ఆ అమ్మకు అసలు మతి లేదు, నన్ను అనవసరంగా పరిగెత్తిచ్చింది అని గొణుక్కుంటూ వెళ్ళిపోయింది. తేజసింగు తిరిగి వచ్చిన కొన్నాళ్ళకి యువరాజు అశ్విని కుమార్ కూడా వచ్చేశాడు. ఇక నేనేం చెయ్యాలా అని ఆలోచిస్తుంటే మొట్టమొదటిసారిగా నా దగ్గరికి ఒక పురుషుడు వచ్చాడు. గాజులన్నీ పరకాయించి ఎవరి దగ్గర లేని కొత్త రకాలు నీ దగ్గర ఉన్నాయి, ఎక్కడి నుంచి తెస్తావు తాత అని అడిగాడు. ఏం, నువ్వు కూడా వ్యాపారం పెడతావా? అయితే నేనెందుకు చెబుతాను, పోని ఈ వ్యాపారంలో నీకెంత లాభం వస్తుంది అన్నాడు. ఏదో పొట్ట గడిచిపోయేంత అన్నాను. మరి నువ్వు వజ్రపు టుంగరం ఎలా చేయించావు అని అతను అడిగేటప్పటికీ నా గుండె గుబేలుమంది. సుమబాల ఉంగరం ఏ వేలికి పడుతుందా అని చూసుకొని వేలి నుంచి తీయడం మర్చిపోయా. అయినా బెదరకుండా సొంతం కాదులే తాకట్టు పట్టా అన్నాను. ఎవరి దగ్గర తాకట్టు పట్టావో అదంతా నీకు అనవసరం, మర్యాదస్తుల పేరు చెప్పి వారి పరువు తీస్తావా? కావాలంటే గాజులు కొనుక్కు వెళ్ళు అన్నాను. వాడు వెళ్ళిపోయాడు. కానీ నాకు అనుమానంగానే ఉంది, వాడెవడో పత్తేదారై ఉంటాడని, ఇక అక్కడుండడం క్షేమం కాదని, మర్నాడే అంగడి ఎత్తేయాలని అనుకుంటుంటే ఆ సాయంత్రం కనుచీకటి వేళ ఎవరో అందమైన స్త్రీ వచ్చి అంగట్లో కూర్చుంది. గాజులు చూస్తూనే నా ముఖం చూస్తూ మాటలు మొదలుపెట్టింది. మీదే ఊరు తాత అంది. మాది మణిహార ద్వీపం. ఈ ముసలి వయసులో అంత దూరం నుంచి వ్యాపారానికి వచ్చావా? పాపం, ఆ గొంతు ఎక్కడో విన్నట్లుంది. గాజులు కూడా అక్కడివేనా అడిగింది. అన్నాను. మణిహార ద్వీపంలో రత్నాల వర్తకులున్నారు, కానీ గాజుల వ్యాపారులు లేరే. దొరికిపోయానని భయపడ్డాను. ఆ ప్రశ్నలు అనుమానాస్పదంగా ఉన్నాయి. మీకు నచ్చిన గాజులేవో తొందరగా తీసుకోండి, దుకాణం కట్టేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాకు నచ్చిన గాజులేవీ లేవే అన్నది. లోపల ఇంకా మంచి రకాలు ఉన్నాయి, చూసుకోండి అని లోపలి గదిలోకి తీసుకెళ్ళి చేయి పట్టుకున్నాను. నిజం చెప్పు, ఎవరు నువ్వు? ఆ స్త్రీ వెంటనే చీరచాటు నుంచి కత్తి తీసింది. నేను గదిలోని కత్తి అందుకున్నాను. ఆ గదిలోనే ఇద్దరికి యుద్ధం. ఆ పోరులో
అతను అతికించుకున్న జుత్తు కింద పడిపోయింది. అతను అశ్విని కుమార్. నువ్వు ధీరమల్లువి కాదా అన్నాడు. జవాబు చెప్పనో అతను కేక వేస్తాడు. రాచవీధిలో జనమంతా మూగుతారు. ఒక్క వేటుతో నిన్ను చంపగలను, కానీ అది నా నియమానికి విరుద్ధం అని వెన్ను మీద ఒక్క పోటు పొడిచి పడగొట్టి యువతలకొచ్చి తలుపు గొళ్ళాలు పెట్టి వేగంగా నడుస్తూ గాజుల కొట్టులో యువరాజు హత్య చేయబడ్డాడట, త్వరగా పోయి మహారాజుకు చెప్పండి అన్నాను. యువరాజు చనిపోవడం నాకు ఇష్టం లేదు. అతనికి వెంటనే చికిత్స జరగాలంటే ఆ వార్త కోటలో తెలియాలి. తరువాత గూఢచారులు నాకు కోటలో ఆ వార్త తెలియగానే కొందరు సైనికులు వెంటనే వెళ్ళి యువరాజును రక్షించారు. మరికొందరు మిమ్మల్ని పట్టుకుందుకు గుర్రాల మీద పరిగెత్తారు. కానీ మీరు కనిపించలేదట. మీదొక దారి, వాళ్ళది ఇంకొక దారి అయి ఉంటుంది. యువరాజుకు తగిలిన గాయం తీవ్రమైనది కానందున కొద్ది రోజుల్లోనే మామూలు మనిషి అయ్యాడు అని చెప్పారు. తేజసింగ్కి, మహారాజుకి, యువరాజుకి కూడా నా మీద కక్ష ఎక్కువ అవుతుంది. ఎన్ని విధాల ప్రయత్నించినా నేను దొరక్కపోవడం వారికి అవమానంగా ఉందట. శ్రీమంతుల నుంచి వారికి రోజుకొక మహా జరుగు అందుతుందంట. ధీరమల్లుని పట్టుకునే వరకు శ్రీమంతుల ధన ప్రాణాలకు క్షేమం లేదని, అతను దోచుకున్న ధనం కోట్ల కొద్దీ ఉంటుందని, ఒక్క దొంగని పట్టుకోలేకపోవడం పరిపాలకుల అసమర్థతను తెలుపుతుందని కొందరు సంపన్నులు నేరుగా తేజసింగుతోనే మాట్లాడారట. వాళ్ళేదో నచ్చజెప్పి ఏవో రహస్యాల ఆలోచనలు చేస్తూనే ఉన్నారట. కానీ వారి ప్రయత్నాలు ఫలించక నా కార్యక్రమాలు నిరాటంకంగా జరుగుతూనే ఉన్నాయి. దేశంలో పండిన పంట ఏ విధంగానూ ఇతర దేశాలకు పోకుండా కట్టడి చేశాను. నా అనుచరుల ధాటికి తట్టుకోలేక విదేశీయులు ఇక్కడ వ్యాపారం పూర్తిగా తగ్గించుకోవడం, కాశ్యప దేశంలో పండిన పంటలు ఆ దేశ ప్రజలకే వినియోగించబడక తప్పడం లేదు. అందువల్ల తేజసింగ్కి ధనిక వర్గానికి కంటకంగా ఉంది. నన్ను పట్టుకోలేకపోయినందుకు తలవంపులు, కూతురు సుమబాల పట్టిన ప్రతిజ్ఞ, సగం పైగా గడిచిపోయిన గడువు కాలం అతన్ని చాలా బాధ పెడుతుంటాయి. తేజసింగు ఆత్మహత్య అయినా చేసుకుంటాడు, కానీ సుమబాలను తన గర్భశత్రువుకు వివాహమాడడానికి అంగీకరిస్తాడా? ఏం జరుగుతుందో? ధీరమల్లు భవిష్యత్తు, తేజసింగు భవిష్యత్తు తేలిపోవడానికి ఇంకా ఎక్కువ వ్యవధి లేదు. మామూలుగా నేను సిక్కుదేశీయుడి వేషంలో ఉంటాను. అపరంజి వెళ్ళినప్పుడు మా అమ్మ వాళ్ళకి నేను ధీరమల్లులా కనిపించకపోతే వాళ్ళు బేజారైపోతారు. కనుక అక్కడికి మామూలు ధీరమల్లులా వెళ్ళేవాడిని. అవసరాన్ని బట్టి ఆయా వేషాలు ధరించేవాడిని. ఒకనాటి రాత్రి 11 గంటలవుతుంది. యాభానగరం నుంచి అపరంజికి గుర్రం మీద ఒంటరిగా పోతున్నాను. చీకటిగా ఉన్న ఆ తోవ గుర్రానికి అలవాటే కనుక తడుముకోకుండా పరిగెడుతుంది. హఠాత్తుగా నా వెనుక గుర్రపు డెక్కల చప్పుడు. గుర్రాన్ని ఆపి వెనక్కి తిరిగి చూశాను. ఎవ్వరూ కనిపించలేదు, శబ్దమూ వినిపించలేదు. ఆశ్చర్యపోయాను. నేను నా గుర్రపు డెక్కల చప్పుడు ప్రతిధ్వనిని విని మరో గుర్రమని భ్రమపడుతున్నానా అనుకుని మళ్ళీ నా గుర్రాన్ని పరిగెత్తించాను. మళ్ళీ గుర్రపు డెక్కల చప్పుడు. సందేహం లేదు, నన్నెవరో అనుసరిస్తున్నారు. నా గుర్రాన్ని వెనక్కి పరిగెత్తించి నన్ను అనుసరిస్తున్న వారిని పట్టుకుందామా అనుకున్నాను. కానీ అందువల్ల ఏదైనా ప్రమాదం ఉంటుందేమో అనిపించింది. ఎలాగూ వాళ్ళు నన్ను అనుసరిస్తారు, కానీ నేను వెళ్ళబోయే అపరంజి పల్లె వాళ్ళకెందుకు తెలియాలి అని గుర్రాన్ని ఒకచోట ఆపాను. వెనక గుర్రం చాలాసేపు ఆగి తర్వాత నన్ను సమీపించసాగింది. దానితో ఎవరో నన్ను పట్టుకోవడానికే వస్తున్నారని స్పష్టమైపోయింది. ఆ గుర్రం నా దగ్గరగా వచ్చి నిలిచిన చీకట్లో ఆ వ్యక్తి ముఖం కనిపించలేదు. వాడు వర నుంచి కత్తి దూస్తున్న చప్పుడు విని నేను కత్తి దూశాను. ధీరమల్లు, ఎంతకాలానికి దొరికావు? గుర్తుపట్టలేదా? నేను తేజసింగుని. అలాగే అనుకున్నాను అంటూ వాడి మీదకి కత్తి విసిరాను. 2 కత్తులు రాసుకున్నాయి. తేజసింగు ప్రాణాలకు తెగించి పోరాడసాగాడు. అతన్ని జయించడం నాకు కష్టమైపోతుంది. అంతలో వెనక నుంచి అతని అశ్వదళాలు వస్తున్న అలజడి. లాభం లేదు, ఈ రోజుతో నా పని సరి అనుకున్నాను.
వెనక నుంచి తన బలం వస్తుందన్న ధైర్యంతో వాడు మరింత విజృంభించి పోరాడసాగాడు. వాడి చేతిలో హతమైపోవడం తప్పదు కాబోలు అనుకుంటుండగా ఒక మంచి ఆలోచన మెరుపులా మెరిసింది. నాకు ధైర్యం వచ్చింది. తేజసింగు కత్తి దెబ్బలను కాసుకుంటూనే ఒక్కొక్క అడుగు వెనక్కి వేస్తూ బాట మధ్య నుంచి పక్కకు తప్పుకున్నాను. వాడు కత్తి జులిపించుకుంటూ ఎక్కడికి వస్తున్నది గమనించకుండా తాటి తోపులోకి వచ్చాడు. నాతో ఆ దట్టమైన తోపులో మేం అతని దళాలకు కనిపించాం. మేము తాటితోపు మధ్యలోకి వచ్చాం. పోరాడుతూనే అక్కడ తాటిమానుల కొయ్యడానికి రంపం పనివాళ్ళు తీసిన పెద్ద గొయ్యి కనిపించింది. నేను వాడిని ఆ గోతి వద్దకు తీసుకెళ్ళాను. పోరు సల్పుతూ వాడా గోతి దగ్గరికి రాగానే ఒక భయంకర గర్జనతో నేను వాడి మీదకి కత్తి జులిపించేసరికి వాడు అదిరిపాటుతో ఆ గోతిలో పడ్డాడు. చప్పుడుని బట్టి అది అగాధమని తెలుసుకున్నాను. అది నేను అనుకున్నట్లు రంపం గొయ్యి కాదు, దళపతిది. నువ్వు నీ పదవి నుంచి తప్పుకునే వరకు ఇలాగే బాధలు పడుతూ ఉంటావు. ధీరమల్లుని పట్టుకునే ప్రయత్నాలికనైనా విరమించుకో, సెలవు అని నేను వచ్చేశాను. దళాధిపతి అతని వెనక వచ్చిన అశ్వదళాలు అపరంజి నుంచి తిరిగి వస్తున్నాయి. మేము కనిపించక వారు అపరంజి వరకు పోయి యాభానగరం చేరుకుందుకు పోతున్నట్లు అర్థమైంది. అప్పటికి ప్రమాదం తప్పిందని సంతోషిస్తూ నేను పల్లెకు చేరుకున్నాను. ఒక వారం పాటు మా వాళ్లతో గడిపి తిరిగి యువతలకి వచ్చాను. నా పాతాళ రహస్య మందిరాలన్నీ సురక్షితంగా ఉన్నాయో లేదో చూసుకున్నాను. నా గూఢచారుల్ని పరివారాన్ని కలుసుకున్నాను. నేను పడేసిన గోతిలో నుంచి తేజసింగు మర్నాడెలాగో బయటపడి రాజధాని చేరుకున్నాడట. యాభానగర మహారాజు 3 రోజుల పాటు తీవ్రమైన విషజ్వరంతో బాధపడి మరణించాడట. ఆ వార్త నాకు చాలా విచారం కలిగించింది. ఆయన స్వతహాగా చాలా ఉత్తముడు, దయాగుణ సంపన్నుడే. కానీ తేజసింగు తంత్రాలు, స్వార్థము తెలుసుకోలేక తండ్రి తాతల నాటి గౌరవాన్ని, దేశ సౌభాగ్యాన్ని పోగొట్టుకున్నాడు. నాలాగే యువరాజు కూడా తండ్రి లేని వాడయ్యాడనేసరికి నాకు చాలా దుఃఖం కలిగింది. అతన్ని ఓదార్చి ధైర్యం చెప్పడం నా కర్తవ్యంగా తోచింది. వీలైతే నా దేశ ప్రభువు మృత కళేబరాన్ని కడసారి దర్శించాలని అనిపించింది. నేనది చెప్పి బయలుదేరిపోతానంటే నా అనుచరులు వారించారు. మీరంటే కరుణామయులు కనుక ఇలా ఆలోచించారు. కానీ వాళ్ళు మీరు కళ్ళబడిన వెంటనే మీ శిరస్సు ఖండించక మానరు. మిమ్మల్ని పట్టుకుందుకు భగీరథ ప్రయత్నం చేస్తూ వస్తున్న ఆ శత్రువుల మధ్యకు మీ అంతటా మీరు పోతే వాళ్ళు వదులుతారా అన్నారు. ఏమైనా కానివ్వండి, నేను ఈ గడ్డలో పుట్టి పెరిగి ఈ దేశపు గాలి పీల్చాను. మా తాత ఆ మహారాజు కొలువులో పనిచేశాడు. మా నాయన ఆ ఉప్పే తిన్నాడు. తరతరాలుగా మా కుటుంబం ఆ మహారాజు చేత పోషించబడింది. నేను ఈ దేశపు పౌరుణ్ణి. నాకతను పాలకుడు, నా ప్రభువు. చనిపోతే ఆఖరిసారి చూడకుండాను, ఆత్మీయులను పరామర్శించకుండాను, ఆత్మశాంతికి ప్రార్థనలు చేయకుండాను ఎలా ఉండగలను అని నా ఆవేదనను వ్యక్తం చేశాను. ఆ పాలకుల దృష్టిలో మీరు దేశద్రోహులు. తేజసింగు మీకు జన్మశత్రువు, మీ చావును కోరుతున్నవాడు. మీ అంతటా మీరు పోయి మృత్యువును వరిస్తారా అన్నారు. మిత్రులారా, పుట్టినవాడు ఎప్పుడో ఒకప్పుడు చావవలసిందే. నేననుకున్న కార్యక్రమంలో చాలా భాగం పూర్తి చేశాను. అన్నార్తుల ఆకలి మంటలు తీర్చాను. ఇళ్ళు లేని వారికి ఇళ్ళు కట్టించాను. పేదల కోసం కోట్లాది ధనం కూడబెట్టాను. నేను చనిపోయినా విచారించనక్కర్లేదు. మీలో ప్రతి ఒక్కడూ ధీరమల్లై అన్నార్తులని, దరిద్రులని ఆదరించండి. స్వార్థాన్ని మొదలంట తీసివేయండి. నా అంతిమ సందేశం ఇంతే. నా ప్రభువు మృత కళేబరాన్ని ఆఖరిసారి చూసుకోనివ్వండి, ఆలస్యం చేయకండి అని నేను బయలుదేరబోతుంటే ప్రభువు మీరనుమతించారంటే ఇప్పుడే పోయి మహారాజు మృత కళేబరాన్ని తెచ్చి మీ సన్నిధిలో ఉంచుతాం. యువరాజుని బంధించి తెస్తాం. మీరు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. తప్పు. తండ్రి మరణానికి కృంగి కృషిస్తున్న యువరాజును బంధించి తెస్తారా? ఆత్మీయుల సమక్షంలో జరగవలసిన మహారాజు అంత్యక్రియలకు అవరోధం కలిగిస్తారా? తప్పు. ఇంకేమీ చెప్పకండి, నన్ను వెళ్ళనివ్వండి అని నేనంటే నాతో వాళ్ళు వస్తామన్నారు.
కూడదు, మీరు నగర సరిహద్దుల్లోకి రాకూడదు అని గుర్రం ఎక్కాను. వాళ్ళు నాతో నగర సరిహద్దుల వరకు వచ్చారు. నా గుర్రాన్ని, ఆయుధాలని వారి దగ్గరే వదిలి నేను కాలినడకన కోట చేరుకున్నాను. కావలివారు అడ్డుకోగా జ్యోతిష్య పండితుడిగా వెళ్ళినప్పుడు మహారాజిచ్చిన రాజముద్రికను చూపించాను. వాళ్ళు లోపలికి పోనిచ్చారు. కోట ముందరి ఆవరణలో వేదిక మీద మహారాజు మృత కళేబరం ఉంచబడింది. ఆ ప్రదేశం ఇసుక వేస్తే రాలనంత కిక్కిరిసి ఉంది. అతి కష్టం మీద జనాలను తోసుకొని ముందుకు వెళ్ళాను. దేశాచారం ప్రకారం ఆత్మీయులకి పురోహితుడిచ్చే 4 పువ్వులు తీసుకొని కళేబరానికి 3 సార్లు ప్రదక్షిణం చేసి పువ్వులని కళేబరం మీద ఉంచి ఆత్మశాంతికి నమస్కరించి రావాలి. కానీ వరుసలో వందలాది మంది ఉండడంతో నేను చాలాసేపు ఎదురు చూడవలసి వచ్చింది. మృత కళేబరానికి ఒకవైపు తేజసింగు, మరోవైపు యువరాజు ఉన్నారు. పురోహితుడిస్తున్న పువ్వులు అందుకుంటుంటే తేజసింగు నన్ను చూశాడు. ధీరమల్లు ధీరమల్లు అంటూ పెద్ద కేక వేసి వరలో నుంచి కత్తి దూశాడు. అతనితో పాటే మరికొందరు కూడా నా మీదకు కత్తులెత్తారు. నిరాయుధుడినైన ఉన్న నేను 2 కత్తులు పైకెత్తి నిల్చున్నాను. నిరాయుధుడినై ఉన్న నేను 2 చేతులు పైకెత్తి నిల్చున్నాను. మీ ఇష్టం, మీ చిరకాల వాంఛితం నెరవేర్చుకోండి అన్నాను. కొన్ని వందల కత్తులు వచ్చి నా శిరస్సును ఖండించబోతుంటే 2 చేతులు వచ్చి నా తలను కాశాయి. ఆ శత్రుకూటంలో నాకు హితులెవరా అని చూశాను. ఒకరు యువరాజు, రెండవది సుమబాల. ఆగండి, నా తండ్రి మరణం విని నా దుఃఖంలో పాలు పంచుకొని నాకు సానుభూతి తెలపడానికి వచ్చిన ధీరమల్లు మీరు చంపబోయేది? తన ప్రభువు మృతకళేబరం చూసి అతని ఆత్మశాంతికి ప్రార్థించవచ్చిన ధీరమల్లున మీరు చంపబోయేది? చాలు, మీ ప్రతాపం, కత్తులు దించండి అని ఒకవైపు కన్నీరు కారుస్తూ గద్దించాడు యువరాజు. ఇన్నాళ్ళు మీ పౌరుష ప్రతాపాలేమయ్యాయి? మీ బల శౌర్యాలెక్కడ దాగాయి? తనంతట తానుగా ఆత్మీయులలో ఒకడుగా వచ్చి నిరాయుధుడిగా చేతులెత్తి నిలబడిన ధీరమల్లు శిరస్సు ఖండించడానికి ఎందరు తయారయ్యారు? మీరందరూ వీరులా, సిగ్గులేని కుక్కలా? ఛీ, తగ్గండి వెనక్కి అని సుమబాల గర్జించింది. తేజసింగు తల వంచుకొని అనుచరులతో వెనక్కి తగ్గాడు. నేను ప్రభువు కళేబరానికి ప్రదక్షిణం చేసి భగవంతుడి ఆత్మకు పరిపూర్ణ శాంతి ప్రసాదించుగాక అని ప్రార్థిస్తూ నమస్కారం చేశాను. అశ్విని కుమార, తండ్రి గారు దివంగతులైనందుకు విచారించవద్దని చెప్పడానికి నాకు నోరు రాదు. కానీ దుఃఖించి ప్రయోజనం లేదని మాత్రం చెప్పగలను. వెనక ముందులుగా మనమందరము చేరుకోవలసిన గమ్యస్థానం ఒకటే. అది తెలుసుకొని ధైర్యంగా ఉండు. వస్తాను, సెలవు అని నేను వచ్చేయబోతుంటే నువ్విప్పుడు బందిపోటు దొంగవి, శత్రుభయంకరులైన ధీరమల్లువి కావు, నా ఆత్మీయులలో ఒకడివి. దహన సంకాండలు పూర్తయ్యే వరకు ఉండి మా అందరితో పాటే మహారాజు ప్రసాదం స్వీకరించి ఆ పైన నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపోవచ్చు అని యువరాజు కోరగా కాదనలేకపోయాను. దహనశ్చర్యలన్నీ అయి ప్రసాదం తిని ఆ సాయంకాలం వెళ్ళిపోతుంటే యువరాజు, తేజసింగు మొదలైన వారిని చూస్తూ నగర సరిహద్దులు దాటే వరకు ధీరమల్లుని ఎవ్వరూ ముట్టుకుందుకు వీలు లేదు అని నా వైపు తిరిగి, ధీరమల్లు, నువ్వు చేసిన నేరాలిప్పటికే చాలా ఉన్నాయి. నీ దుండగాలు, దురాక్రమాలు ఇలాగే జరుగుతూ ఉండవలసిందేనా అని అడిగాడు. తేజసింగు సర్వాధికారిగా ఉండి దుష్ట పరిపాలన సాగించేంత కాలము నా దుండగాలు తగ్గవు. అతను పదవి నుంచి తప్పుకోవాలి. నేను నా దుండగాలు మానాలి అని మాత్రం యువరాజుకు చెప్పి వచ్చేశాను. నగర సరిహద్దుల వరకు కొందరు సాయుధులు నాతో వచ్చారు. సరిహద్దులు దాటాక నా కోసం ఎదురు చూస్తున్న నా పరివారాన్ని కలుసుకున్నాను. యాభా నగర సైనికులు వెనక్కి వెళ్ళిపోయారు. నేను క్షేమంగా వచ్చినందుకు నా అనుచరులెంతో ఆనందించారు. జరిగిన విశేషాలు వారికి చెబుతూ చాలా దూరం పోయి ఈ గమ్యస్థానం చేరుకున్నాను. ఇప్పుడు మనం కూర్చున్న కుటీరం అవసరాన్ని బట్టి పీకివేయబడుతుంది, మళ్ళీ నిర్మించబడుతుంది. యాభానగరం ప్రభువు చనిపోయి 3 మాసాలయ్యింది. సుమబాల ప్రతిజ్ఞకి పెట్టిన గడువు ఇక 3 రోజులుంది.
ఈ 3 రోజులలోగా వాళ్ళు నా శిరస్సు ఖండించలేకపోతే ఏం జరుగుతుందో నాకు తెలియదు అన్నాడు. విజయకుమార, నువ్వు ఉత్తమ వంశానికి చెందినవాడివని, నా రహస్యాలు బయట పెట్టవని నమ్మి నీకిదంతా చెప్పాను. నా రహస్య పాతాళ మందిరానికి వెళ్దాం, అక్కడి విశేషాలు చూద్దువు గాని అంటూ తనకి దగ్గరలో ఉన్న ఒక మీట నొక్కాడు. వాళ్ళు కూర్చున్న స్థలం పాతాళంలోకి దిగిపోయింది. అక్కడి నుంచి సొరంగ మార్గం ద్వారా ఒక సువిశాలమైన కట్టడం చేరారు. విజయుడికి ఆ ప్రదేశమంతా వింతగా కనిపించింది. అక్కడ ఒక మందిరం కాకుండా అనేక మందిరాలు కలిసిన చిన్న నగరంలా ఉంది. ధీరమల్లు ఒక్కొక్క దానిని చూపిస్తూ, దీనిలో ఖైదీలున్నారు, దీనిలో ధనరాశులు, దీనిలో ఆయుధ సామాగ్రి, ఇది సిబ్బంది వంటలు చేసుకుందుకు అంటూ చెప్పి మిగిలిన మందిరాలలో దళాలున్నాయి అన్నాడు. ఏం ధనరాశులు, ఏమి రత్నరాశులు, ఎంత ఆయుధ సామాగ్రి, ఒక రాజధానికి ఉండవలసిన హంగులన్నీ అక్కడే ఉన్నాయే అని విజయుడు ఆశ్చర్యపోతుంటే, అలాంటి మందిరాలు ఇంకా అనేకం ఉన్నాయి అని ధీరమల్లు అతన్ని మరింత విభ్రాంతుణ్ణి చేశాడు. వాళ్ళు మళ్ళీ మొదట కూర్చున్న చోటికి వచ్చాక, విజయకుమార, విషయమంతా చూశావు కదా, నా వృత్తిలో ఏమైనా అపరాధాలుంటే చెప్పు, వింటాను అన్నాడు ధీరమల్లు. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.